హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 14. ఏమాత్రం ప్రేమ లేనటువంటి అమ్మాయి ఇలా ముద్దు పెట్టుకుంటుందన్న విషయం అతడికి తెలియాలి. కోరికతో పెట్టే ముద్దుకి, ప్రేమతో పెట్టే ముద్దుకి తేడా అతనికి తెలియాలి అని తన ప్రేమను మొత్తం చూపిస్తూ ఉంది. ఆమె ఎక్కడ వెనక్కి తగ్గకుండా అలా ఎంతసేపు అనేది అస్సలు తెలియలేదు. ఇక ఒకానొక సమయంలో అసలు ఇద్దరికి ఊపిరి అందడం లేదు. చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఇద్దరు దూరంగా జరిగారు, చాలా బలంగా. అంతేకాకుండా ఆదిత్యకి ఆమెలో ఏదో తేడా కనిపించింది. అందుకే నిదానంగా తనని వదిలి చూశాడు. కీర్తన మాత్రం బలంగా ఊపిరి పీల్చుకుంటూ అతని వైపుకు చాలా ప్రేమగా చూసింది. ఒక క్షణం ఆమెను చూడగానే ఆదిత్యకు పాపం అనిపించింది. అతడు చేసిన గాయం స్పష్టంగా కనబడుతూ ఉంది. కీర్తన అలాగే ప్రేమగా చూస్తూ ఉంటే అతడు అసలు తట్టుకోలేకపోయాడు. వెంటనే చూపు పక్కకు తప్పించి, చూడు, ఇటువంటి చెత్త చెత్త మాటలు ఇంకొకసారి మాట్లాడుకో, నాకు నచ్చదు, ఇలాగే ఉంటుంది, అర్థమవుతుందా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా కీర్తన అతడి చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఖచ్చితంగా మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. నాది చెత్త కాదు, మన ప్రేమ మాటలివి, సరేనా? ప్రస్తుతానికైతే చాలా అలసిపోయాను. బయట తిరిగి వచ్చిన దానికంటే నువ్వు పెట్టిన ముద్దుకు మాత్రం మనసు బాగా నిండిపోయింది. నిద్ర వస్తుంది బంగారు, పడుకుంటాను అని ఆదిత్యకి దగ్గరగా వచ్చి అతన్ని గట్టిగా కౌగులించుకుని లోపలికి వెళ్ళి బెడ్ మీద అలాగే పడుకుంది. పడుకోగానే నిద్ర పట్టేసింది ఆమెకి. ఆదిత్య ఆమె వైపుకి అలాగే చూస్తూ ఉన్నాడు. అతడికి అసలు ఏం అర్థం కాలేదు. కానీ ఇందాక జరిగింది మాత్రం అతనికి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. అద్దంలో తన పెదవులు చూసుకున్నాడు. ఎర్రగా కందిపోయాయి. చిరునవ్వుతో అది ఆమెకు కనిపించకుండా బయటకు వచ్చేశాడు. అంతవరకు కళ్ళు మూసుకుని అతన్నే గమనిస్తూ ఉన్న కీర్తన అతడు అద్దంలో చూసుకుని మురిసిపోవటం చూసి చిరునవ్వుతో ప్రశాంతంగా ఈసారి నిజంగానే నిద్రపోయింది. ఆ రోజు నుంచి ఒక నెల రోజుల వరకు ఆదిత్య ఎంత తీవ్రంగా ఆమెను ద్వేషించాలి అని చూస్తూ ఉంటే అంతే ఎక్కువగా కీర్తన అతన్ని ప్రేమించడం అయితే మొదలుపెట్టింది. ఆమె ప్రేమ ముందు అతడి ద్వేషం నిలవలేకపోతుంది. ప్రతిసారి ప్రతి క్షణం ఆమెను ద్వేషించాలి అని, ఆమెను బాధ పెట్టాలి అని ఏదో రకంగా అతడు చేయటం, కానీ ఆమె ప్రేమ ముందు తల వంచి వెళ్ళిపోవటం, ఇదే రోజు జరుగుతూ ఉండేది. ఆ రోజు కూడా అతడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ నిలబడింది ఆమె. అతడి ఫోటోని ప్రేమగా చేతితో పట్టుకుని, ఎందుకురా, ఎందుకని ఇంతగా ద్వేషిస్తూ ఉన్నావు? ఒక్కసారి ఏం జరిగింది అనేది వినొచ్చు కదా. నువ్వు చూసిందంతా అబద్ధం. నీకు తెలిస్తేనే కదా ఏం జరిగింది అనేది నువ్వు నీ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకునేది. అనవసరంగా నీలో నువ్వే ఎందుకు రగిలిపోతున్నావు అని అనుకుంది ఆమె చాలా బాధగా. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో కీర్తన వెళ్ళి తన తండ్రిని చూసొచ్చేది. వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రెగ్యులర్ గా వెళ్ళి చూసుకుని వచ్చింది. ఆ రోజు నుంచి కీర్తన తన డైలీ రొటీన్ పూర్తిగా మార్చేసింది. ప్రతి పని ఆదిత్యకి ఇష్టం అయ్యేటట్టు చేయటం మొదలుపెట్టింది ప్రేమతో. అతనికి ఇష్టమైనట్టు రెడీ అవటం, అతనికి ఇష్టమైన విధంగా నడుచుకోవటం, అతనికి ఇష్టమైన వంటలు చేయటం, జాగ్రత్తగా చూసుకోవటం, అన్నీ ప్రేమగా తను చేసే ప్రతి దానిలో ప్రేమను చూపించడం అయితే మొదలుపెట్టింది ఆదిత్యకు. ఆ ప్రేమను భరించడం నిజంగానే ఆదిత్యకు చాలా కష్టమైపోయింది. కానీ ఆమె అలా చేసిన ప్రతిసారి, నువ్వు ఈ ఇంటి పని మనిషిలాగే చేస్తున్నావు, గుర్తు పెట్టుకో అంటూ అదే పనిగా ఆమెను బాధ పెట్టాలి అని ప్రతిసారి చూసేవాడు. దానికి కీర్తన చిన్నగా నవ్వి వదిలేసింది. ఒకరోజు ఉదయాన్నే కీర్తన కిచెన్లో చాలా బిజీగా ఉంది. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిచెన్లో ఆదిత్యకు ఇష్టమైనవన్నీ తయారు చేస్తూ ఉంది బిజీగా. అతడు లేచిన వెంటనే అతడు పక్కన కాఫీ పెట్టి ప్రేమగా నుదుటిపైన గుడ్ మార్నింగ్ పెట్టి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ అంటే ముద్దు పెట్టి వచ్చేసేది అదన్నమాట. ఆమె ఎలా చేయడం మొదలు పెట్టినప్పుడు అతడు దానిని తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆమెను బాధ పెట్టాలి అని చూసేవాడు. కానీ కీర్తన అస్సలు వదలలేదు. బలవంతంగా అతడికి అలవాటు చేసింది.
కొన్ని రోజులకు అలవాటు పడిపోయాడు. ఆమె ముద్దు పెట్టగానే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆమె వైపుకు చూసి ఆ కాఫీ తాగేసేవాడు. ఆ రోజు కూడా అతడు ఎప్పుడు లేస్తాడో ఆమెకు తెలుసు కాబట్టి కాఫీ తీసుకుని వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. కళ్ళు తెరవగానే చిరునవ్వుతో అతడి వైపుకు చూసి అతడి ఫోర్హెడ్ పై కిస్ చేసి ఈసారి బుగ్గ మీద కూడా గట్టిగా పంటి గుర్తు పడేటట్టు ముద్దు పెట్టింది. ఆమె వైపుకు ఒక్కసారిగా కోపంగా చూశాడు ఆదిత్య. ఈ రోజు నుంచి ఇది కూడా అలవాటు చేసుకో బంగారు. ఉదయాన్నే లేవగానే ఎంత ఎంత ముద్దొచ్చేస్తూ ఉన్నావో అంటూ రెండు బుగ్గలు పట్టి లాగి, సరే బంగారు నాకు పని ఉంది, తొందరగా రెడీ అయ్యి వచ్చేసే అంటూ వెళ్ళిపోయింది ఆమె. ఇక వెళ్ళినంత వరకు సీరియస్ గా ఉన్న అతడు ఆ వెళ్ళిన తర్వాత కీర్తన చేసిన దానికి మురిసిపోయాడు తనలో తానే. కావలసినవన్నీ ఇష్టంగా ప్రిపేర్ చేస్తూ ఉంది. ఒక పెద్ద విండో లాంటిది ఉంది. కిచెన్ నుంచి అది బయటికి చూడొచ్చు. ఆదిత్య చాలా టెన్షన్ గా ఫాస్ట్ గా కిందకి దిగడం చూసింది కీర్తన. చాలా టెన్షన్ గా ఉన్నాడు. అతడు దిగేటప్పుడు అక్కడ నుంచి కీర్తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది ఆమెకు. అలాగే టెన్షన్ ఫ్రీగా కూడా ఉన్నాడు. ఆమెకి ఎందుకు అనేది అర్థం కాలేదు. టీ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి అతడి వైపుకు చూసింది. తాగుతావా అంటూ. లేదు అన్నట్టు తల ఊపుతాడు. ఇంకా ఏడి నీకు పోలేదా అంటూ నవ్వాడు అతడు చిన్నగా. అతను నవ్వినట్టు ఎవరికి కనబడకుండా ఉండడానికి బట్ ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే కీర్తన దాన్ని చూసేసింది తను నవ్వినట్టు. ఆమె ఆ టీ తాగుతూ అతడు ముందర నిలబడి, ఏదైనా ఒకసారి వ్యసనంలో అలవాటు అయ్యింది అంటే మాత్రం వదులుకోవడం చాలా కష్టం. అది టీ అయినా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు అని అతడి వైపుకు చూస్తూ చెప్తుంది. ఆమె అన్న మాటకి అతడు ఒక క్షణం అలాగే ఆమె వైపుకు చూసి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆదిత్య కొంచెం సీరియస్ గా. దానికి కీర్తన చిరునవ్వుతో టీ కప్పు పక్కన పెట్టి చేతులు వేసి, దేని గురించి అనేది నీకు బాగా తెలుసా అది? సరే, దేనికి అంత టెన్షన్ పడుతున్నావు కన్నా? ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అని అంటూ అడిగింది ముద్దుగా అతడి వైపుకు చూస్తూ. అతని నుదుటి మీద బుగ్గ మీద ముద్దు పెట్టింది కీర్తన. ఆమె అలా చేయగానే ఆ చుట్టుపక్కల ఉన్న వర్కర్లందరూ చిరునవ్వుతో అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నారు. ఆదిత్య కోపంగా చూశాడు ఆమె వైపుకు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మన బెడ్రూమ్ కాదు. అరే తప్పేముంది, నా మొగుడు నా ఇష్టం. ఈ రోజు నా మొగుడు మరీ ముద్దొస్తున్నాడు. ఇలా జల్సీ పడుతూ కోపం నటిస్తూ ఉంటే అందుకే ముద్దులు పెడుతూ ఉన్నాను. మీ జల్సీ మీరు కంటిన్యూ చేయండి, నా ముద్దులు నేను కంటిన్యూ చేస్తాను. ఎలా ఉంది మన మధ్య డీల్? ఓకే కదా అంది కీర్తన అతడి వైపుకు చూస్తూ. డేవిల్, రాక్షసి, అప్పుడు కూడా ఇలాగే ఏడిపించేదానివి, ఇప్పుడు కూడా ఇలాగే నన్ను ఉడికిస్తూ ఉన్నావు అని అన్నాడు అతడు తెలియకుండానే తన నడుం చుట్టూ చేతులు వేసి. ఆదిత్య అంటూ పిలిచింది కీర్తన. అతడు అలా చేయగానే చాలా మత్తుగా కళ్ళు మూసుకుని ఆమె పిలుపుకి వెంటనే ఆదిత్యని చేరుకుని మళ్ళీ ఆమెను వదిలి దూరం జరిగాడు. అతడు ఆమె కళ్ళు తెరిచి అతని వైపుకు నవ్వుతూ చూసింది. ఏంటి భయపడుతూ ఉన్నావా అని. నెవర్ ఆదిత్య, ఇక్కడ నన్ను అంత ఈజీగా నువ్వేమీ టెంప్ట్ చేయలేవు. ప్రేమతో సాధిస్తాను అన్న మాట ఇచ్చావు కదా, చూపించు నీ ప్రేమ ఎంతవరకు నన్ను సాధించుకుంటుందో నేను చూస్తాను అని అన్నాడు ఆదిత్య. అతడు కూడా చిన్న చిరునవ్వు నవ్వి. ఆమె కాన్ఫిడెంట్ కి ఆదిత్యకి చాలా ముచ్చటగా అనిపించింది. కాలేజీలో కూడా ఇలాగే ఏదైనా అనుకుంది అంటే ఖచ్చితంగా అది చేసే తీరుతుంది. ఆ విషయం అతడికి బాగా తెలుసు. అందుకే ఆమె కళ్ళల్లోకి డీప్ గా చూస్తూ ఆల్ ది బెస్ట్ అని అన్నాడు. కానీ లోపల మాత్రం ఇక ధ్వంసాసుడిలా పేలినట్టు ఇక సంతోషపడిపోతున్నాడు తెగ. ఆమె అనుకున్నది జరగాలి అని, తన ప్రేమతో ఆమె మార్చుకోవాలి అని. ఇంకేమీ చెప్పకుండా ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే కీర్తన అతడి చెయ్యి పట్టుకుంది. ఏంటి అన్నట్టు చూశాడు ఆదిత్య ఆమె వైపుకు. అది సరే, నువ్వెందుకని ఇంత టెన్షన్ గా ఉన్నావు? ఆ విషయం నాకు చెప్పలేదు ఇంతవరకు. మే ఐ హెల్ప్ యూ? ఏ విషయంలోనైనా
అని అన్నట్టు. అంటే నీ టెన్షన్ తగ్గించే మందు నా దగ్గర ఉంది అంటూ చుట్టూ ఒక క్షణం చూసి అతడికి దగ్గరగా వచ్చి ప్రేమగా ముద్దు పెట్టింది కీర్తన. ఏ రాక్షసి, నువ్వేమైనా డ్రాకులవా ఏంటి? రక్తం తాగేస్తూ ఉన్నట్టున్నావు. ఇంతకు ముందు బాగానే ఉండేదానివి కదే, ఏం రోగం వచ్చిందే నీకు అని అన్నాడు కొంచెం కోపంగా ఆమె వైపుకు చూస్తూ ఆదిత్య. అరే అది తప్పేముంది, మొగుడికి ముద్దు పెడితే కూడా తప్పేనా అని అంటూ కీర్తన మూతి ముడిచింది. ఆమె ఎలా చేస్తే మరింత ముద్దుగా చాలా అందంగా ఉంది. ఆదిత్య చాలా కష్టంగా కంట్రోల్లో ఉన్నాడు. ఆమె వైపుకు చూస్తూ కీర్తన నవ్వింది. కొంపదీసి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని ఏమైనా టెన్షన్ పడుతున్నారా? అందుకే కంగారుగా పైనుంచి కిందకు వచ్చి నన్ను చూసి రిలీఫ్ గా ఫీల్ అయ్యారా? అవునా? ఆ మాటకి ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. వెంటనే, నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు. ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుందో అన్న విషయం నీకు కూడా బాగా తెలుసు. అది నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటావు. ఎందుకంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మాయివి కదా. ఏదైనా సరే ఒకసారి చెప్తే నీకు బాగా అర్థమవుతుంది అని కొంచెం సీరియస్ గానే అన్నాడు ఆదిత్య. ఆ మాటకి కీర్తన అతడికి దగ్గరగా వచ్చి అతని చుట్టూ చేతులు వేసి, నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు? నాకు తెలుసు ఏమీ చెయ్యవు. కాకపోతే నీ మనసు ఇంకా బాధపడుతుంది, దానికి ఇంకా గాయం అవుతుంది. ఆ పని నేను ఎప్పుడు చెయ్యను. ఎందుకో తెలుసా? నీ మనసులో ఉంది నేను, దానికి గాయం అయితే నాకు గాయమైనట్టే. అర్థమవుతుందా మై డియర్ మిస్టర్ యాంగ్రీ హస్బెండ్ అని అంది నవ్వుతూ కీర్తన. ఆ మాటకు ఆదిత్య ఆమె వైపుకు చూసి అలా చెయ్యి పట్టుకుని అలాగే తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య స్లోగా రమ్మని చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని అంటూ చెప్పింది కీర్తన. అలాగే ఆదిత్య తన వైపుకు సీరియస్ గా చూశాడు. ఇక ఆమె లోపలికి రాగానే గట్టిగా డోర్ తన్ని దాన్ని క్లోజ్ చేసి ఆమెను అలాగే గోడకి అదిమి పెట్టి, ఏంటే ఊరికే ఉంటున్నాను కదా అని మరీ ఓవరాక్షన్ చేస్తున్నావు? కలిపి కొడితే ఒంటి మీద కేజీ కనలేదు, ఎందుకే ఇంత టెక్నిక్ అని అన్నాడు ఆదిత్య ఆమె రెండు చేతులను తన చేతులతో లాక్ చేసి. ఆమె కళ్ళల్లోకి డీప్ గా చూస్తూ. కీర్తన మాత్రం చిరునవ్వుతో ప్రేమగా అతని వైపుకు చూసింది. నువ్వేం చేసినా నాకు నీ ప్రేమ తప్ప ఇంకేమీ కనబడట్లేదు బంగారు. ఏం చేద్దాం చెప్పు అని చెప్పింది చిన్నగా కీర్తన అతడి వైపుకు చూస్తూ. ఆదిత్యకి మాత్రం ఎంత చిరాగ్గా ఉందో ఆమెను అలా చూస్తూ ఉంటే. ఏమైంది నీకు? ఇంతవరకు బాగానే నాతో గొడవ పడేదానివి కదా, ఇప్పుడు ఎందుకని నాతో గొడవ పడడం లేదు అని అన్నాడు అతడు చిరాగ్గా తన వైపుకు చూస్తూ. మరి కీర్తన ఏం చెప్తుందో ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.